అర్థమైంది. అర్థమైంది. కోప్పడకండి. నాకు అర్థమైందని చెప్తున్నా కదా! ఎప్పుడొస్తాడు ఈ గచ్చిగాడు ఏదో సోది చెప్తాడు వెళ్ళిపోతాడు. స్టోరీయే చెప్పట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైంది. సో, ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఆ స్టోరీ కూడా సినిమా స్టైల్‌లో చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్ ఓపెన్ చేస్తే నన్ను తయారు చేస్తున్న రోజులవి. నాకొక కొత్త రూపం ఇచ్చే రోజులవి. మా మాస్టర్ ఆర్టిస్ట్ చేతిలో తయారైతున్నా నేను. నా రూపం దాదాపు పూర్తయితుంది. ఒకరోజు మాస్టర్ కాఫీ తాగడానికి వెళ్లారు. అప్పుడే పక్కన ఒక చిన్నారి చిట్టి. తనెవరో కాదండి, మా మాస్టర్ కూతురు. తను చాలా అల్లరి పిల్ల. అతను నన్ను చూసి ఏమనుకుందో ఏమో అమాంతంగా వచ్చి తెగ ముద్దులు పెట్టేసింది. అప్పుడే నాకు మట్టి పెట్టి ఇట్లా పెట్టిండ్రు. నా తొండం అంతా ఊడిపోస్తుంది. ఎంత చెప్పినా తను వింటే కదా, పోనీలే మన చిట్టియే కదా అనుకున్నా. తీరా చూస్తే పక్కన ఒక పాము బొమ్మ రెడీ చేసి పెట్టిండ్రు మా మాస్టర్. ఆ పాము తోక తీసుకొచ్చి నా తోకకి పెట్టేసింది. ఇంకా చూస్తా నాకా విపరీతమైన భయమైంది. ఇంకా నేను నరుస్తూనే ఉన్నాను. ఇంతట్లో మా మాస్టర్ వచ్చి అవి తీసేసి నాకు తగ్గట్టు ఒక చిన్న తోకతికిచ్చారు. నాకైతే మస్తు కోపం వచ్చిందండి ఆ చిట్టి మీద. కానీ చిన్నపిల్ల కదా, ఏం చేస్తాం? సర్లే మన చిట్టియే అని కాంప్రమైజ్ అయిపోయాను. ఏం ఫ్రెండ్స్, నేను చేసింది కరెక్టే కదా ఫ్రెండ్స్?